హే శిష్య, సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకార ఏకమేవో పరో మంత్రమో ప్రత్యక్షం చతురాక్షరం. శిష్య, ఈ ప్రపంచంలో మంత్రాలు 7 కోట్లు ఉన్నాయి నాయన. ఈ 7 కోట్లు మనసుతో జపించేవే. మనసు నిలుపగలిగినటువంటి మహామంత్రం ఒకటి ఉంది, అదే గురుమంత్రం, అదే తారక మహామంత్రం. విద్వాంతం బ్రహ్మ నిద్వాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధ ప్రవశ్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యల్లోకెల్లా బ్రహ్మ విద్య శ్రేష్టమైంది, మంత్రములలోకెల్లా తారక మహామంత్రం ఉత్కృష్టమైంది. అట్టి తారకంబు చేత దగ్ధంబు కాకుండు నట్టి పాపమెద్ది అవని కల్గా ఎట్టి అఘములనైన కొట్టివేయగజాలు తారకంబి పరమధారకంబు. ఎటువంటి మహాపాపాన్నైనా సరే తారక మహామంత్రము తొలగించగలదు. తారక మంత్రము చేత తొలగింపబడని పాపాన్ని మానవుడు చేయలేడు. కాబట్టి ఎట్టి అఘములనైన కొట్టివేయగజాలు తారకంబి పరమధారకంబు. తారకమే మానవులకు ప్రాణం, జీవుడు. కాబట్టి అటువంటి యొక్క తారక మహామంత్రాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు 7 కోట్ల మంత్రముల కంటే కూడా ఉత్కృష్టమైన సత్యాన్ని తెలుసుకున్నట్లే. 7 కోట్ల మంత్రాలు ఇవ్వలేనటువంటి ఫలితాన్ని తారక మహామంత్రం ఇస్తుంది. తారక మహామంత్రాన్ని ఉపాసించేవాడు ఇంకొక మంత్రాలు జోలికి పోవాల్సిన అవసరం లేదు, ఇంకొక మంత్రాన్ని జపించాల్సిన అవసరం లేదు. కాంచెలెల్ల నొసగు కల్ప వృక్షం పుండ గచ్చ పొదను చేరు కరణిగాదే. చూసావా? కాబట్టి ఈ తారక మహామంత్రాన్ని ఎవడైతే ఉపాసిస్తూ ఉంటాడో వాడు కూర్చొని ఉండే చోటికే సకలము వచ్చి చేరుతూ ఉంటాయి. అందుకే మహాత్ములు కూర్చుంటే కుప్పలు, లేస్తే తిప్పలు అని చెప్తూ ఉంటారు పెద్దలు. ఎటికి వచ్చింది కాదు ఇది. ఆకులు అలుములు తిని అహోరాత్రములు అరణ్యములలో కొండ గుహలలో చలికి వానకు ఎండకు ఓర్చుకొని కొరుడై పడుండి రాత్రింబవలు తపస్సు చేసి సాధించినటువంటి విద్య ఇది. అట్టి సత్యాన్ని మహాత్ములు మనకు ఉపదేశిస్తే దాన్ని మనం ఎంతో గౌరవం కలిగి దాన్ని కాపాడుకోవాలి.